ఓం శ్రీ గురుభ్యో నమ. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమ. నమ ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. ఇప్పుడు శక్తికూటంలో లాది మంత్రాలు అధ్యయనం చేస్తున్నాం. 13వ ఇప్పటి వరకు 12 మంత్రాలు అయ్యాయి. 13వ మంత్రం నుంచి విశేషాలు నడిచే అధ్యయనం చేద్దాం. 53వ శ్లోకం. లబ్ధాతిశయ సర్వాంగ సౌందర్య లబ్ధ విభ్రమ లబ్ధరాగ లబ్ధపతి లబ్ధ నానాగమస్థితి. లబ్ధాతిశయ సర్వాంగ సౌందర్య అని శ్లోకం చదివితే లబ్ధాతిశయ సర్వాంగ సౌందర్య లబ్ధ విభ్రమ అని చదవాలి. పదవి భాగంలో అర్థవంతంగా చదివినప్పుడు లబ్ధాతిశయ సర్వాంగ సౌందర్య అక్కడ ఆపాలి. లబ్ధ విభ్రమ లబ్ధరాగ లబ్ధపతి లబ్ధ నానాగమస్థితి. లబ్ధాతిశయ సౌందర్య లబ్ధాతిశయ సర్వాంగ సౌందర్య ప్రథమం. లబ్ధాతిశయ సర్వాంగ సౌందర్య ప్రథమం. లబ్ధ విభ్రమ ద్వితీయం. లబ్ధరాగ తృతీయం. లబ్ధపతి చతుర్థం. లబ్ధ నానాగమస్థితి పంచమం. పంచపది అయం శ్లోక. మంత్రాలు చెప్పాం కదా. ఓం ఐం హ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం 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 శ్రీమాత్రే నమః. లబ్ధాతిశయ సర్వాంగ సౌందర్య. ఇక్కడ శంకర భాష్యం ఏం చెప్పారంటే సుందర నామ రుచిర తస్య భావ సౌందర్యం. ఆసక్తి ఆకర్షణ కలిగించేటటువంటి విశేషమైన భావాన్ని, విశేషమైన గుణాన్ని సుందరత్వం అంటారు. ఈ సుందరస్య భావ, దాని యొక్క భావమే సౌందర్యం. ఇంకా వివరంగా ఏం చెప్పారంటే శంకరులు అవయవానాం సర్వేషాం సౌందర్యం అతిశాయి సర్వాంగేషు సర్వావయవేషు లబ్ధం యయా సా తథా. అమ్మవారి యొక్క రూపం ఎంత అద్భుతంగా ఉంటుందండి. లబ్ధ అతిశయ సర్వాంగ సౌందర్య. సర్వాంగ సౌందర్యం కనిపిస్తుంది అమ్మవారిలో. ఆధ్యాత్మిక సౌందర్యం ఎంత అద్భుతమైనది. సౌందర్యం ఒక్క అవయవంలో కనిపిస్తుందా? సర్వాంగీణ సౌందర్యం. ఇంతకుముందు అనుకున్నాం లావణ్య అనే పదం ఉంది. లవణం అంటే ఉప్పు. ఒక పాత్రలో, ఒక గాజు పాత్రలో లవణం వేసాం, ఏదో ఒక పాత్రలో లవణం వేసాం. ఆ పాత్ర నీళ్ళల్లో కొంతసేపటికి కరిగిపోయింది. కరిగిపోయిన తర్వాత ఆ లవణం యొక్క రూపం కనిపిస్తుందా? కనిపించదు. కానీ లవణం యొక్క రుచి ఉందా? ఉప్పదనం ఉంటుందా? ఉంటుంది. నీళ్ళలో ఉంటుంది. ఎక్కడ ఉంది? ప్రతి నీటి బిందువులోనూ ఉంది. ఉప్పు రూపంలో ఉన్నప్పుడు ఆ ఒక్క ఉప్పు రాతిలోనే ఉంది, ఉప్పు ముక్కలోనే ఉంది ఆ ఉప్పుదనం. కానీ నీళ్ళల్లో కరిగిన తర్వాత ప్రతి అణువులోనూ, నీటి అణువులోనూ ఈ ఉప్పుదనం కలిసింది. అటువంటి విశేషమైన సర్వాంగీణ సౌందర్యం ప్రతి అవయవంలోనూ ఆ సౌందర్యం కనిపిస్తుంది. అద్భుతమైన సౌందర్యం. అది ఎటువంటిది? అతిశయ సౌందర్యం. అతిశయ సౌందర్యం. ఆ అతిశయ సౌందర్యం ఎలా ఉంది? సర్వాంగాల్లోనూ ఉంది. అటువంటి స్థితి అమ్మవారికి ఉన్నది. అమ్మవారు ఎంత అత్యద్భుతమైన మూర్తి. సర్వాంగ సౌందర్యవతి. అందుకని సౌందర్య లహరి ఎంత బాగా వర్ణించారు అమ్మవారి యొక్క అత్యద్భుతమైన సౌందర్యాన్ని, ఆధ్యాత్మిక సౌందర్యాన్ని శంకరులు. అదే ఇక్కడ చెప్పారు. ఇది సుందరం అంటే రుచిరమైనది. అతిశయమైన సౌందర్యంతో అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి రూపంతో
అద్భుతంగా కనిపిస్తున్నారు. సాముద్రిక శాస్త్రంలో ఏ అవయవాలు ఎలా ఉండాలని చెప్తారో అలా అద్భుతమైన ప్రతిమ కనిపిస్తుంది. అలాంటి అమ్మవారు. లబ్ధ విభ్రమ. విభ్రమ విభ్రమ అంటే ఏంటి? బాలక్రీడ. క్రీడ. విభ్రమ అంటే క్రీడ. విశేషమైన భ్రమ విభ్రమ, విలాస క్రీడ. ఆ బాలక్రీడ ఎక్కడ కనిపిస్తుంది? అమ్మవారిలో ఉందిట. బాలా త్రిపుర సుందరి బాలా రూపంలో గల్లు గల్లున అడు తిరుగుతుంటుంది, ఇడు తిరుగుతుంటుంది. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి ఇంట్లో అమ్మవారు తిరుగుతుండేదిట బాలా రూపంలో. గజ్జెల ఘనఘన ధ్వనులు వినిపిస్తుండేవిట. వచ్చిన వాళ్లకు ఎవరు తిరుగుతున్నారు ఇంట్లో, పిల్లలు ఎవరున్నారు అని ఆశ్చర్యపోతుండేవాట. పిల్లలు ఎవరున్నారు? ఆ దంపతులు వృద్ధులు, పిల్లలందరూ పెద్దవాళ్ళు లేరు, వాళ్ళ కుటుంబాలు వాళ్ళవి. కానీ ఇంట్లో ఒక 5 ఏళ్ల పిల్ల కాళ్ళకు గజ్జలు కొట్టుకుని అటు ఇటు తిరుగుతుంటే ఎటువంటి ధ్వని వస్తుందో అలా ధ్వని వినిపించేదిట. అది తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి విశేషమైన తపశ్శక్తి వైభవం. ప్రత్యక్షంగా అమ్మవారు అనుగ్రహం పొందారు. అమ్మవారు ఆ ఇంట్లో తాండవిస్తూ ఉండేటప్పుడు. అదే ఇక్కడ మనకు లబ్ధ విభ్రమ. ఆ విభ్రమత్వం అమ్మవారికి ఉంది. బాలా త్రిపుర సుందరిగా అమ్మవారు ఎటు చూసినా బాల్య క్రీడలతో అందరిని ఆకర్షిస్తూ ఉంటారు. లబ్ధ రాగ. రాగ అంటే ఇక్కడ ఏమిటి అర్థం? నాస్తి రాగసమం దుఃఖం. కోరిక. రాగం అంటే కోరిక. రాగం అంటే చాలా అర్థాలు ఉన్నాయి. రాగం అంటే ఎరుపు అని అర్థం ఉంది, సంగీతంలో రాగం అని అర్థం ఉంది. ఇక్కడ రాగ అంటే కోరిక. లబ్ధ రాగ. ధర్మబద్ధములైన కోరికలను అనుగ్రహిస్తారు అమ్మవారు. అటువంటి విశేషమైన స్థితిని తన భక్తులకు ఇస్తారు కనుక లబ్ధ రాగ. సజాతీయమైన రాగం. అలాంటి విశేషమైన ఆ శక్తి అమ్మవారు భక్తులకు ఇస్తారు. అంతేకాదు, అమ్మవారు ఏమనుకున్నారు? శోకామయత సహా అకామయత. పరమేశ్వరుడు అమ్మవారిని చూడగానే అమ్మవారిపై విశేషమైన ప్రేమను పొందారట. అంతేకాదు, జగత్సర్జనస్య కామనాపూరకత్వ ప్రతిపాదనాత్. జగత్తును సృష్టించాలి అనేటటువంటి రాగం అంటే కోరిక కలిగింది అమ్మవారికి. అప్పుడు ఆ లబ్ధరాగ అనే మూర్తిమత్వం అమ్మవారికి ఏర్పడింది. లబ్ధపతి. పతి అంటే ఎవరు? భర్త. ఎవరు? పరమేశ్వరుడు. అమ్మవారు పరమేశ్వరి, స్వామివారు పరమేశ్వరుడు. పరస్పర తపస్సంపత్ ఫలాయిత పరస్పరం. తపస్సు చేసి ఆయనకు భార్య అయింది హైమవతీదేవి. పరమేశ్వరుడు తపస్సు చేసి ఆమెను భార్యగా పొందాడు. తపస్సు చేసి పరమేశ్వరుని భర్తగా పొందింది పరమేశ్వరి. తపస్సు చేసి పరమేశ్వరిని భార్యగా పొందాడు పరమేశ్వరుడు. అంతేత పరస్పర తపస్సంపత్ ఫలాయిత పరస్పరం. అది ఆ భావం మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఆమె ఎంతో గొప్ప తపస్సు చేసింది, పరమేశ్వరుని పతిగా పొందింది. లబ్ధపతి. లబ్ధ నానాగమస్థితి. లబ్ధ నానా ఆగమస్థితి. ఆసమంతాత్ నానా ప్రకారై కర్మోపాసన జ్ఞానకాండ తదంగత్వాదిభి గమయంతి స్వార్థాన్ ప్రకాశయంతి. అంటే నానా విధములైన కర్మ, ఉపాసన, జ్ఞానరూప తదంగభూతములు అవన్నీ కూడా అమ్మవారు అనుగ్రహిస్తారు. అది విశేషం ఇక్కడ. అంటే ఏమిటి అర్థం? ఆగమ అంటే శాస్త్రం, నిగమ అంటే వేదం, ఆగమ అంటే శాస్త్రం. లబ్ధ నానా ఆగమస్థితి. సమస్త శాస్త్రాల్లో ఉన్న ప్రామాణికాలన్నీ కూడా అమ్మవారు అనుగ్రహిస్తుంటారు. అమ్మవారిని ఆరాధిస్తే అద్భుతమైన శాస్త్ర విషయాలు అన్నీ తెలుస్తుంటాయి. శాస్త్ర ప్రకారం చేస్తారు పూజలు అమ్మవారు భక్తులు అమ్మవారి అనుగ్రహంతో. కారణం అమ్మవారు నానా ఆగమస్థితి కలిగి ఉన్నవారు కనుక. సర్వశాస్త్రములు అమ్మవారి రూపాలే కదా. ఇంకా 3 మంత్రాలు ఉన్నాయి. ఆ 3 పూర్తి చేస్తే 5 మంత్రాలు పూర్తవుతాయి. లబ్ధభోగ, లబ్ధ సుఖ, లబ్ధ హర్షాభిపూరిత. 54వ శ్లోకంలో పూర్వార్థం.
లబ్ధభోగ లబ్ధసుఖ లబ్ధహర్షాభిపూరిత. లబ్ధభోగ ప్రథమం, లబ్ధసుఖ ద్వితీయం, లబ్ధహర్షాభిపూరిత తృతీయం. లబ్ధభోగ, లబ్ధభోగ అంటే ఏమిటి? భోగం అంటే ఏమిటి? సుఖానుభవం. మరి దుఃఖానుభవం భోగం కదా, అది అంతే. సుకృత ఫలితం సుఖం, దుష్కృత ఫలితం దుఃఖం. దుఃఖాన్ని అనుభవించడం భోగమే, సుఖాన్ని అనుభవించడం భోగమే. కానీ సుఖానుభవాన్ని భోగం అంటారు. సుఖమాత్రానుభవ విశేష భోగ. అమ్మవారి అనుగ్రహం అంటే అత్యద్భుతమైనటువంటి భోగభాగ్యాలు లభిస్తాయి. కానీ గర్వం ఇవ్వరు, గర్వం ఉండదు. నిరాడంబరంగా పరమ సాత్వికంగా అమ్మవారి అనుగ్రహంతో ఈ సంపద అమ్మవారు అనుగ్రహించారు, నాదేం లేదు అని అమ్మవారి పూజలకే ఖర్చు పెడతారు. అటువంటి విశేషమైన భోగభాగ్యాలు అందిస్తారు కనుక అమ్మవారు లబ్ధభోగ. అమ్మవారికి ఆ విశేషమైన భోగభాగ్యాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి కనుక అమ్మవారు మనకిస్తున్నారు. లబ్ధసుఖ, భోగం వేరు సుఖం వేరు. భోగ అంటే అత్యద్భుతమైన సౌకర్యాలు, సుఖ అంటే సామాన్యమైనది, సంతోషం, తాత్కాలికం. కానీ అమ్మవారిని అనుగ్రహించే వాళ్లకు ఇటు భోగాభిలాష ఉంటుంది, అటు మోక్షాభిలాష ఉంటుంది. ఈ జీవితం సుఖంగా గడుస్తుంది. బతికి ఉన్నవాళ్ళు సంతోషంగా ఉంటారు, సంతృప్తిగా ఉంటారు. ఇక్కడ అద్భుతమైన సంతృప్తిని కలిగించే శక్తి అమ్మవారికి ఉన్నది. అమ్మవారిని ఆరాధించే వాళ్ళు ఉన్నదాంతో సంతృప్తి పడుతుంటారు. చాలు, మన జీవితం సాగుతుంది, మనకి ఇంతకంటే ఎక్కువ అక్కర్లేదు. న్యాయార్జితమైన ఆహారంతో జీవిద్దాం, దైవార్పితమైన ఆహారంతో జీవిద్దాం అనే భావంతో ఉంటారు కనుక లబ్ధసుఖ, లబ్ధహర్షాభిపూరిత. లబ్ధహర్ష అభిపూరిత. అమ్మవారి యొక్క దివ్యానుగ్రహం అద్భుతమైన ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది. ఇక్కడ హర్ష అంటే ఆధ్యాత్మికమైన ఆనందం, అది లబ్ధ పొందుతాం. ఎప్పుడు? అభిపూరిత. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే పూర్తిగా అది సంపూర్ణంగా ఆధ్యాత్మిక సమున్నతి పొందుతాం కనుక లబ్ధ హర్ష అభిపూరిత అనే విశేషమైన నామం చెప్పారు. అంటే ఈ భోగం వల్ల కలిగినటువంటి తృప్తి మనసు కలిగే వికాస అతిశయం, ఒక విశేషమైన ఉత్సాహం కలుగుతుంది. దాన్ని హర్షం అంటాం. అది ముఖ వికాసం, శరీరంలో కనిపిస్తుంటుంది. ఆ చిహ్నములు, గుర్తులు కనిపిస్తుంటాయి. అంటే శారీరకమైన పుష్టి, కళ, ముఖంలో కళ, ఇవన్నీ అమ్మవారి అనుగ్రహంతో పొందేటువంటి హర్షాతిరేక చిహ్నాలు. ఇలాంటి వాటికి అమ్మవారి అనుగ్రహమే కారణం. అంచేత అమ్మవారి విశేషమైన అనుగ్రహం అంటే లబ్ధ హర్ష అభిపూరిత, అతిశయమైన సంతృప్తి కలుగుతుంది. దీంతో మనకు ఈ నామాలు, లాది మంత్రాలు పూర్తయ్యి. ఈ నామాలను ఒకసారి చెప్పిద్దాం. ఓం ఐం హ్రీం శ్రీం లబ్ధాతిశయ సర్వాంగ సౌందర్యాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం లబ్ధ విభ్రమాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం లబ్ధరాగాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం లబ్ధపత్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం లబ్ధనానాగమస్థితయే నమః. స్థిత్యై నమః అని కూడా చెప్పచ్చు. లబ్ధనానాగమస్థిత్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం లబ్ధభోగాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం లబ్ధసుఖాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం లబ్ధహర్షాభిపూరితాయై నమో నమః. పునర్మిలామः ఆగామి కార్యక్రమే. సర్వేభ్యः దేవ్యానుగ్రహప్రాప్తిరస్తు. స్వస్తి.